విదేశీ బహుమతులను ఆశ చూపి సైబర్ మోసాలకు పాల్పడుతున్న దుండగులను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ముగ్గురు విదేశీ దుండగులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు నైజీరియన్లు, ఒకరు దక్షిణాఫ్రికా చెందిన వారిగా గుర్తించారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల వేసినట్లు పోలీసులు తెలియజేశారు. రాజనందగావ్లోని చిచోలా పోలీస్ స్టేషన్లో మే 5న మహిళా ఫిర్యాదు చేయగా ముగ్గురు మోసగాళ్లను అరెస్ట్ చేసిన రాజనందగావ్ పోలీసులు ఈ సందర్భంగా నిందితుల వద్ద నుండి 2 ల్యాప్టాప్లు, 14 మొబైల్ ఫోన్లు, 6 పెన్ డ్రైవ్లు, 5 స్విచ్ ఆఫ్ మొబైల్స్లు, 5 ఏటీఎం కార్డులు, 32 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్రేకింగ్ చూస్తున్న విదేశీ బహుమతులను ఆశ చూపి సైబర్ మోసాలకు పాల్పడుతున్నటువంటి దుండగులను ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ముగ్గురు విదేశీ దుండగులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు నైజీరియన్లు, ఒకరు దక్షిణాఫ్రికా చెందిన వారిగా గుర్తించారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, సాయిరామ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళలను టార్గెట్ చేసి ముగ్గురు నైజీరియన్లు, దక్షిణాఫ్రికా చెందిన ముగ్గురు వ్యక్తులు మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తూ అమాయకంగా గ్రూపులలో లింకులు పంపించడం, వాళ్ళు ఓపెన్ చేసినంత వాళ్ళ ఖాతాల ద్వారా, బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బులన్నీ లాగే ప్రయత్నం చేస్తున్న ముగ్గురు మూటాను ఛత్తీస్గఢ్ పోలీసులు ముగ్గురు చాకచక్యంగా అరెస్ట్ చేసిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజనందగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. రాజనందగావ్ జిల్లాకు సంబంధించిన మహిళలు కొంతమందికి ఫేక్ కు సంబంధించిన సైబర్ నేరగాళ్లు, కొంతమంది ముగ్గురు సైబర్ నేరగాళ్లు, వీరంతా దక్షిణాఫ్రికా, దాంతో పాటుగా నైజీరియాకు సంబంధించిన నైజీరియా దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, దక్షిణాఫ్రికా చెందిన వ్యక్తి, ముగ్గురు కలిసి ఢిల్లీ నుంచి అక్కడ ఛత్తీస్గఢ్ రాజనందగావ్ జిల్లాలో ఉన్న మహిళలకు వాట్సాప్ లో సందేశాలు పంపించి ఆ తర్వాత బ్యాంకుల ద్వారా డబ్బులు తోసుకుంటున్న వయాన్ని రాజనందగావ్ జిల్లా సమాచారం అనేది వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా 14 మొబైల్ ఫోన్లతో పాటు 6 పెన్ డ్రైవ్లు, స్విచ్ ఆఫ్ మొబైల్స్, ఏటీఎం కార్డులు, 32 సిమ్ కార్డులను కూడా కనుగొన్నారు. వారు అరెస్ట్ అయిన వాళ్ళలో నిందితులు కూడా స్టీఫెన్ అలియాస్ లక్కీ, ఈ కిడ్నీ ఉన్నారు. దాంతో పాటు వీరిద్దరు దక్షిణాఫ్రికాకు చెందిన వారు కాగా జార్జ్ చుకుచ్ మేకా నైజీరియాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.